హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమ ఫ్రమ్ కోనసీమ. సో, అందరూ ఈసారి సంక్రాంతి చాలా సెలబ్రేట్ చేశారనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి భోగి రోజు తీసిన వీడియో అనమాట. అంటే ఆ ముందు నైట్ నుంచి ఆ నెక్స్ట్ డే అంతా కూడా ఏం జరిగిందనేది ఈ వీడియోలో ఉంటది. చూసేయండి. ఎక్కడున్నాడు? అక్క ఎక్కువ ఇసుకుందా కలర్ లో వేయకు, మంచిగా కనిపించట్లేదు. లేకపోతే అమ్మ ఇలా చూడు. ప్రైజీ ఎందుకే అంత కలర్ తీసుకున్నావు? ఇలా చూడు. సో, ఇక్కడ మేము భోగి ముందు రోజునైతే ముగ్గులు స్టార్ట్ చేస్తాము. ఎందుకంటే నెక్స్ట్ డే లేచి పెడతామో లేదో, లేట్‌గా లేస్తామేమో అన్న డౌట్‌తో. అండ్ అక్కడొచ్చేసి మా మావయ్య వాళ్ళు భోగి మంటకి ప్రిపేర్ చేస్తున్నారనమాట కమ్మలు. సో, నైట్ అందరం కలిసి సరదాగా ముగ్గులైతే పెట్టుకున్నాం అనమాట. మాకు 11:30 అయిపోయింది ముగ్గులు కంప్లీట్ అయ్యేసరికి. సో, మా ఆంటీ వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేశారు. మేము పెట్టేసి మార్నింగ్ లేసి చూసేసరికి ఆల్రెడీ మా ముగ్గుల పైనుంచి కారు వెళ్ళిపోయింది. మార్నింగ్ లేచాక అమ్మ వాళ్ళని తీసుకొని సరదాగా వాళ్ళకి ఫొటోస్ అవి తీసా అనమాట భోగి మంట దగ్గర. పప్పులు ఉప్పే లేదు, అందులో గడిపోతే ఇందులో ఉప్పేసి వెండి అనుకుంటారా? సో, ఇక్కడ మా మమ్మీ అయితే సున్నుండలు ప్రిపేర్ చేసేస్తుంది. సంక్రాంతి అంటేనే సున్నుండలు కామన్ కదా! సో, ఇంకా చాలా పిండి వంటలు చేసేది కానీ ఈసారి ఒక 2, 3 చేసినట్టుంది అంతే. ఒకవేళ చేసినా మేమేమి ఎక్కువ తినమనమాట. చేసి వేస్ట్ అవుతాయని చెప్పేసి సున్నుండలయితే తింటామని అవే చేస్తుంది. సో, మా మమ్మీ ఇంట్లో ఏమన్నా పిండి వంటలు చేస్తే నేను కూడా హెల్ప్ చేస్తా అనమాట. కానీ ఈసారి నేను ఏ హెల్ప్ చేయలేదు. ఒక 2 ఉండలు చేశానంతే. మళ్ళీ అందరికి హ్యాపీ పొంగల్. నువ్వు ప్రైజీ హ్యాపీ పొంగల్. పొంగల్. 1 2 3 అంటున్నప్పుడు చెప్పాలి. 1 2 3 చెప్పండి. అందరికి హ్యాపీ పొంగల్. ప్రైజీ చెప్పట్లేదు. 1 2 3 చెప్పండి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. ప్రైజీ ఇది చూసి చెప్పాలి. చెప్పు. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. గట్టిగా. అందరికి హ్యాపీ సంక్రాంతి. అందరికి హ్యాపీ సంక్రాంతి. ఇది చెప్పట్లేదు. అమ్ము అండ్ ప్రైజ్ ఇద్దరు చాలా కష్టపడి విషెస్ అయితే చెప్పారు. భయపెట్టి చెప్పించాను నేను. ఈ రోజు ఇంట్లో స్పెషల్ పాలన్నం ఇంకా పులగం చేసినట్టున్నారు. నేను పాలన్నం ఒకటే తిన్నాను. సో, ఈ రోజు అందరం నెయ్యి బాగా తిన్నాం అనమాట. ప్రతి దాంట్లోనూ పాలన్నంలో తిన్నాము. అండ్ మధ్యాహ్నం వచ్చేసి ముద్దపప్పు, నెయ్యి అనమాట స్పెషల్. సో, ఇదొచ్చేసి డే 1 వీడియో. డే 2 వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.